బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ సర్కార్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలను ఒక్కొక్కటిగా బయట పెడుతోంది. ఇప్పటికే విద్యుత్ శాఖలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగిందని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే సీతారామ ప్రాజెక్టు కూడా మరో కుంభకోణమేనని ఆరోపించింది. రైటిక ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ సర్కార్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలన్నింటినీ ఒక్కొక్కటిగా బయట పెడుతోంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు లైవ్ లో. భాస్కర్, చెప్పండి, తెలంగాణ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఒక్కొక్కటిగా పాత ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కుంభకోణాలన్నింటినీ వెలికితీస్తున్నారు. ఇప్పుడు సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి కూడా అలాంటి అంశమే బయటపడింది. దీనిపై అప్డేట్స్ ఏంటి భాస్కర్? ఇప్పుడు ఖమ్మం ఉమ్మడి జిల్లా చూసుకుంటే కనుక ఆనాడు 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఒక్కసారిగా దుమ్ముగూడెం టైల్ ప్లాంట్ దగ్గర నుంచి, అంటే దుమ్ముగూడెం రాజీవ్ సాగర్, అదేవిధంగా దుమ్ముగూడెం ఇందిరాసాగర్ టైల్ ప్లాంట్తో పాటుగా అక్కడ ఉన్న దుమ్ముగూడెం టైల్ ప్లాంట్ పేరు మీద ఖమ్మం ఉమ్మడి జిల్లాతో పాటు అప్పటి వరంగల్ జిల్లాకు కూడా కొన్ని ప్రాంతాలకు నీరు అందించే విధంగా, అదేవిధంగా 4 లక్షల ఎకరాల పైగా నిధులు అంటే పంట పొలాలకు సాగునీరు అందించే విధంగా ప్రణాళిక రచించారు అప్పటి నాటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మన రాజశేఖర రెడ్డి అని చెప్పుకోవచ్చు. అయితే ఆ సమయంలో 2004లో ఆయన ఆలోచనకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో 2007లో ఒక కార్యరూపం దాల్చింది. అప్పటికే సుమారు ఒక 6,000 ఎకరాల పైగా భూసేకరణకు కూడా ప్రత్యేక చట్టం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ సమయంలో 2,000 ఒక ఎకరాకు వచ్చేసి 1,20,000 పైగా రైతులకు నష్టపరిహారం కింద ప్యాకేజ్ ప్రకటించడం కూడా జరిగింది. అయితే తర్వాత 2007లో ఈ యొక్క పనికి శ్రీకారం చుట్టినటువంటి అప్పటి ప్రభుత్వం పెద్దలు తర్వాత మారిన రాజకీయాల వల్ల మళ్ళీ రెండోసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, తర్వాత మళ్ళీ అకారణంగా రాజశేఖర రెడ్డి మృతి చెందిన తర్వాత మళ్ళీ కొద్దిగా పనుల్లో జాప్యం జరిగిందని చెప్పుకోవచ్చు. తర్వాత మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ హయాంలోనూ ఈ యొక్క అంటే రాజీవ్ ఇందిరాసాగర్ కావచ్చు, అదేవిధంగా దుమ్ముగూడెం టైల్ ప్లాంట్ సంబంధించిన పనులకు సంబంధించి మొత్తం కూడా పక్కన పడేసి అవన్నీ పనికిరాదు, అలా మొత్తం డిజాస్టర్ ఒక ప్రాజెక్ట్ అని చెప్పి దాని ఒక పనికిరాని దాని కింద ట్రీట్ చేయడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం ఆయన హయాంలోనే మొత్తానికైతే సీతారామ ప్రాజెక్టు కింద కొత్త నామకరణం చేసి, అంటే రీడిజైన్ చేసి దానికి కొత్త నామకరణం చేసి, గతంలో భూసేకరణకి ఒక ఎకరానికి రైతుకు 1,20,000 రూపాయలు ఇచ్చినటువంటి సమయంలో కూడా ఆ నిధులను వృధా అయిపోయినాయి. విలువైనటువంటి పైప్ లైన్ కూడా భూములు వేసి కూడా అవన్నీ కూడా వృధా చేయడంలో మాత్రం కేసీఆర్ గణపాఠం చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క సీతారామ ప్రాజెక్టు పేరు మీద సుమారు కోట్లాది రూపాయల నిధులు అంటే రీడిజైన్ చేసి ప్రతిసారి ఒకసారి అంటే 3 సంవత్సరాలకు ఒకసారి రీడిజైన్ చేయడం, దాని ఎస్టిమేషన్ పెంచడం, కేవలం ఒక జలయజ్ఞాన్ని ఆనాడు అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఎలాగైతే ధనయజ్ఞం పేరుతో ఈ యొక్క దుమ్ముగూడెం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు, ఈనాడు మొన్నటి వరకు కూడా మాజీ సీఎం కేసీఆర్ కూడా దాని ఒక జలయజ్ఞంగా మార్చుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క 4 లక్షల ఎకరాలకు పైగా కోట్ల రూపాయలు వెచ్చించి అంటే గోదావరి వరద నీరుని ఒడిసి పట్టుకొని జిల్లాలో సస్యశ్యామల భూములకు నీరు అందించాలని చెప్పి సంకల్పంతో ప్రభుత్వం ముందుకు అడిగేస్తే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తానికైతే మాత్రం ఈ యొక్క ప్రభుత్వ పథకాలను పక్కన పడేసి కేవలం ప్రజాధనాన్ని భారీ ఎత్తున కూడా ఈ యొక్క ప్రాజెక్టు పేరు మీద కేటాయించడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం 4 ఫేజుల్లోనూ ఈ యొక్క దుమ్ముగూడెం ప్రాజెక్టు అంటే సీతారామ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు అధికారులు. ఈ 4 ఫేజులలో కూడా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా సరే అంటే భూసేకరణ చట్టం నుంచి భూముల సేకరణ కూడా జరిగింది. 5,000 ఎకరాల పైగా ఒక ఎకరం, మళ్ళీ ఒక 1,000 ఎకరాల పైగా రైతుల నుంచి కూడా సేకరణ చేయడం కూడా జరిగింది. ఇప్పటి వరకు ఇంకో 2 ఎకరాల పైగా మరలా భూసేకరణకు అధికారులు సన్నద్ధం చేశారు. మొత్తానికైతే వేరే చూసుకుంటే మాత్రం సుమారు అంటే 70 కోట్ల రూపాయలు ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా భూసేకరణకు పెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు. 1,000 కోట్ల రూపాయలతోటి ప్రజాధనాన్ని వెచ్చించి అంటే వివిధ శాఖలకు జీతాలు సక్కంగా చెల్లించినటువంటి గత పాలకులు ఆ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా తీసుకొచ్చి ఈ యొక్క సీతారామ ప్రాజెక్టు పేరు మీద ఇవ్వడం కూడా జరిగింది. దాంతో పాటు ఇంతవరకు అంటే ఆ ప్రాజెక్టు ప్రారంభమై 10 సంవత్సరాలు దాటి అంటే 20 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంతవరకు ఒక ఎకరానికి కూడా నీళ్ళు ఇచ్చిన పాపన పోలేదు. గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ హయాంలో 2007లో ఈ పనికి శ్రీకారం చుట్టూ 2012 కల్లా ఈ పని పూర్తి కావాలనుకున్నారు. తర్వాత కనీసం 2016లోనైనా సరే ఈ యొక్క ప్రాజెక్టుకు అంటే ప్రజలకు నీరు అందించాలని చెప్పి దృఢ సంకల్పంతో ఉన్నటువంటి అప్పుడు గత పాలకులు తర్వాత ఒక వైఎస్ఆర్ గవర్నమెంట్ అంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత మరి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలోనే 2018 వరకనే కనీసం నీళ్ళు ఇవ్వాలని చెప్పి సంకల్పం పెట్టుకున్నారు.
కానీ ఇంతవరకు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. కేవలం ల్యాండ్ ప్రక్రియ అయితే పూర్తయింది, కానీ వర్కులు మాత్రం ఇక్కడ టెండర్లు ఉన్నాయి. కొన్ని అడవి భూములలో నుంచి సొరంగ మార్గాలు తీసుకొని రావాలి, మరి కొన్ని ఇతర ప్రదేశాల నుంచి కూడా పైప్ లైన్ తీసుకొని రావాలి. కానీ మరొక ట్విస్ట్ ఏంటంటే భూసేకరణ గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎలాగైతే ఆ దుమ్మగూడ రాజీవ్ సాగర్ పేరు మీద పనులు ప్రారంభించినటువంటి భారీ పైప్ లైన్లు ఉన్నాయి, కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి ఆ పైపులు భూమిలో వేసిన పైపులను కూడా తీసుకెళ్లి వేరే ప్రదేశాల్లోకి చేతులు అంటే అమ్మకాలు జరిగినట్టు కూడా ఇక్కడ వినికిడి వస్తుందని చెప్పుకోవచ్చు ఉమాశ్రీ. మొత్తానికైతే మాత్రం అంటే ఇక్కడ దుమ్మగూడకు వాడినటువంటి పైపులే భూమిలోంచి ప్రత్యేకంగా తీసి మరలా 2 చింత ప్రాజెక్టుకి లేదా ఇతర ప్రాంతాలకు తరలించినట్టు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కావచ్చు, అధికారులు కూడా కొంతమంది చెబుతున్న నేపథ్యం ఉంది. అయితే ఈ యొక్క అంటే సీతారామ ప్రాజెక్టు పేరు మీద ఒక రకం చెప్పుకోవాలంటే మాత్రం అంటే ప్రజలకు నీరు అందించే సంకల్పం ఏమో కానీ కేసీఆర్ కుటుంబానికి మాత్రం భారీ ఎత్తున కూడా ఉపయోగపడడం కూడా చెప్పుకోవచ్చు. కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగంతో పాటుగా 1 ఎకరాకు కూడా నీరు అందించిన పాపాన పోలేదని చెప్పిన ఒకవైపు అధికారులు డ్రాయింగ్ కూడా చూపెడతా ఉంది. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటివరకు ఎత్తైనటువంటి అంటే ఈ యొక్క ప్రాజెక్టు అంటే దేశంలో ఒక కాళేశ్వరం తర్వాత మరో రెండో ప్రాజెక్టుగా ఈ యొక్క సీతారామ ప్రాజెక్టు అవుతుంది. ఇప్పటివరకు గోదావరి కొన్ని వేలాది క్యూసెక్కుల నీరు వర్షాకాలంలో మొత్తం సముద్రం కలుస్తుంది. అవన్నిటిని ఒడిసి పట్టుకునే విధంగానే తమ ప్రభుత్వం ప్రణాళిక రచిస్తుంది. రైతు ప్రభుత్వానికి అని చెప్పి డాంబికలు మోగించినటువంటి మాజీ సీఎం కేసీఆర్ తీరా చూస్తే మాత్రం ఆదిలోని అంశపాత ఎదురైనట్టుగా ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది, ఎక్కడ వేసినటువంటి పనులు అక్కడే ఉంది. ఇంతవరకు ఒక కనీస సమీపంలో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే ప్రాజెక్టు మొదలుపెట్టారో కనీసం ఆ ప్రాజెక్టు పరిసరాల్లో ఉన్న రైతులకు కూడా ఒక చుక్క నీరు అందించినటువంటి నేపథ్యం నెలకొందని చెప్పుకోవచ్చు ఉమాశ్రీ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. స్వతంత్ర భారతదేశంలో ఇంతటి అక్రమాన్ని చూడలేదంటూ మంత్రులు భట్టి, ఉత్తమ్ గత ప్రభుత్వ పెద్దలపై ధ్వజమెత్తారు. 7,800 కోట్ల రూపాయలతో నిర్మించిన సీతారామ కింద 1 ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని ఆరోపించారు. నీటిపారుదల ప్రాజెక్టుల పేరుతో క్రెడిట్ కొట్టేయాలని చూసిన బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.